విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అలాగే ఆలయంలో అక్షరాభ్యాసం చేయించుకున్న 2000 మంది పిల్లలకి అనిత పెన్నులు పంపిణీ చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. చాలా మంది పిల్లలకి వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా ఈ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు చిన్నపిల్లలకి అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇవ్వడం ఈరోజు చాలా మంచి రోజు. చాలా మంది ఈరోజు దుర్గమ్మని దర్శనం అమ్మవారి సరస్వతి అమ్మవారి అవతారంలో దర్శనం చేసుకుంటున్నది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. ఈరోజు సుమారుగా ఆలయంలో చేసిన ఏర్పాట్లన్నీ కూడా చూసి నిజంగా చాలా ముచ్చట అనిపించింది. మార్నింగ్ నుంచి ఇచ్చిన వరకు కూడా సుమారుగా 2000 మంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిగింది. సరస్వతి అమ్మవారి అవతారంలో 5వ ఫ్లోర్లో ఒకటి పెట్టి ఆ ఎదురుగా తల్లిదండ్రులు వాళ్ళ ఒళ్ళోనే కూర్చోబెట్టుకొని అందరికీ కూడా అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈవో గారు చైర్మన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీన్ని పెట్టడం నిజంగా చాలా సుపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు చాలామంది స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని రాబోయే ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి పర్సంటేజ్ ఉత్తీర్ణత కావాలని వాళ్ళందరూ కోరుకోవడం అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. సరస్వతీదేవి గారి పుట్టినరోజు, అదేవిధంగా మన యువగలం అధినేత విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి గారి జన్మదినం కూడా ఈరోజు ప్రత్యేకతమైన పూజలు కూడా జరిపించాం. ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది అన్నట్టు కదా, అందరూ ఒక చోట తీసుకున్నాం. ప్రకారం ఈరోజు సరస్వతీదేవి గారి జన్మదినం, వసంత పంచమి, అదేవిధంగా మరి యువగళ్ళ అధినేత భావితరాల భవిష్యత్ నాయకుడు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి జన్మదినం కూడా ఈరోజే. మరి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అమ్మవారి మరి ఈరోజు ప్రత్యేకతమైన పూజలు కూడా చేయించాం. నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కూడా ప్రత్యేకతమైన పూజలు చేయించాం. ఎందుకంటే ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం అందరికీ తెలుసు. దాంట్లో ముఖ్య పాత్ర మరి యువగలం అధినేత ఐటీ శాఖ మంత్రి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారి ప్రాధాన్యత ఎక్కువగా ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఈ పండగకు వచ్చిన ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి గుడివారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రస్ట్ వారు కూడా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషం.